కార్తీక పురాణం మొదటి అధ్యాయము. వశిష్ఠముని జనక మహారాజుకు కార్తీక మాస విశిష్టతను తెలుపుట. శ్రీకరమగు భారతదేశమున గల నైమిసారణ్యము జ్ఞాన సంపన్నులైనట్టి మహర్షులకు నిలయము. పళ్ళు, కాయలు, పువ్వులతో చెలువందు వృక్షాలు, చెట్లు, లతలు, వాటిపై చిలకలు, గోరువంకలు, చక్రవాకములు, హంసలు, మయూరములతో ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంటాయి. ఇందుకు తగ్గట్టు పశుపక్ష్యాది మృగాలు తమ తమ సహజ వైరాన్ని విడనాడి అన్యోన్యంగా తిరుగుతూ ఆ ఆశ్రమాన్ని ఎంతో రమణీయంగా రాణింపజేస్తున్నాయి. యజ్ఞయాగాది క్రతువులతో, పురాణ ఇతిహాస ప్రవచనాలతో, వేదాంగ మీమాంసాది చర్చలతో భూలోక స్వర్గధామంగా ప్రకాశిస్తుంది. అటువంటి మహోన్నత ఋషి వాటికలో సూత మహర్షి సుప్రసిద్ధుడు. వేదాంగ విజ్ఞాన సంపన్నుడును. పురాణ ఇతిహాసాలు అలాగే దానికి సంబంధించినటువంటి చరిత్రలను క్షుణ్ణంగా తెలిసిన విజ్ఞాని అతను. భూత భవిష్యత్ వర్తమానాలను గుర్తు ఎరిగినవాడు. మధుర మంజుల వచో సామర్థ్యంతో సమస్తము సవిస్తరంగా చెప్పగలిగే మేధావిను. సాక్షాత్తు భగవత్ స్వరూపుడు ఆయన. ఈ మహనీయుని కారణంగా నైమిసారణ్యము సకల విజ్ఞాన క్షేత్రమై మానవ ధర్మ ప్రబోధకమై ప్రకాశిస్తూ ఉన్నది. ఒకానొక దినాన నైమిసారణ్యమున గల ఋషులందరూ సూత మహాముని ఆశ్రమానికి వచ్చారు. వారందరినీ కూర్చుండజేసి అందరూ ఒక్కటై వచ్చిన కారణాన్ని చెప్పవలసినదని అడిగాడు సూత మహర్షి. అంతా సౌనకుడు సూతునకు నమస్కరించి, మహర్షి, మీ వలన మేమెల్లరము సమస్త వేద విజ్ఞానములతోనూ కర్మ ధర్మాచరణములతోనూ యజ్ఞయాగాది జపతపమ్ములతోనూ వర్ధిల్లుతున్నాము. మీ వల్ల కార్తీక మాస మహత్యమును వినగోరి మీ వద్దకు వచ్చిన వారలము. హరిహరులకు ఎంతో ఇష్టమైనటువంటి కార్తీక మాసము 30 రోజులు పరిపూర్ణ పర్వదినాల మాసమని, స్నాన జప తపాదానాలకు అపారమైన ఫలసిద్ధి కలుగుతుందని విన్నాము. అంతటి విశిష్టత గల కార్తీక మాస వైనము యావత్తూను వివరంగా విశేషాలతో వివరించి మమ్ము కృతార్థులను చేయవలసిందని వివరించాడు సౌనకుడు. మునిజన శ్రేష్ఠులారా, మీ అభిమతం ఆమోదదాయకం. మీరనుకున్నట్లుగా కార్తీక మాసం అత్యంత పుణ్యప్రదమైన మాసము. ఇది హరిహరులకే కాక సమస్త దేవతలకు ప్రీతిదాయమైన మాసము. ప్రతి నెలలోనూ ఏదో ఒక పర్వదినం. కానీ ఈ కార్తీక మాసం పర్వదినాల మయము. ధర్మకార్యాచరణలకు నియమ నిష్టలకు నెలవైన ఈ కార్తీక మాస మహత్యం విన్నవారికి పుణ్యగతులు కలుగజేయు పవిత్రమైన మాసం. కర్మసాక్షి అయిన సూర్యభగవానుడు తులారాశిలో ఉన్న ఈ కార్తీక మాసంలో చేసిన పూజలు, వ్రతాలు, దాన ధర్మాలు, దీపారాధనలు, నిలాహారాలు, పురాణ శ్రవణం జన్మజన్మల పాపాలను హరింపజేస్తుంది, పుణ్యగతులను సమకూర్చుతుంది. అభీష్టసిద్ధి కలిగి జీవితం సుఖమయంగా సాగుతుంది. ఇహపరాదులందు ఉత్తములై వర్ధిల్లుతారు. మానవ శ్రేయోభిలాషులై తరించు మీకు పురాణాన్ని చెప్పడం వల్ల నేను ఉత్తమగతిని పొందగలుగుతాను. మునులారా, స్కాంద పురాణంలో చెప్పబడిన ఈ కార్తీక పురాణమును ఆదిలో పరమేశ్వరుడు పార్వతికి, శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికిని, చతుర్ముఖుడు నారదుకును, నారదుడు జనక మహారాజునకు, జనక మహారాజు వశిష్ఠునకు చెప్పడం జరిగింది. వశిష్ఠుని కృప వలన ఈ కార్తీక మహాత్మ్యము విను మహద్భాగ్యము నాకు కలిగినది. ఈ పురాణ క్రమాన్ని మీకు వివరించెదను. సావధానముగా విని తరించండని మునిజనులకు సూతుడు ఈ విధంగా కార్తీక పురాణాన్ని వినిపించాడు. వశిష్ఠ మహాముని జనక మహారాజుకు కార్తీక పురాణం చెప్పుట. ఒకానొక పుణ్యదినాన వశిష్ఠముని మిథిలా నగరానికి వచ్చి
జనక మహారాజును కలుసుకున్నాడు. రాజర్షికి జనకుడు సముచిత మర్యాదలు చేసి మీరు వచ్చిన విశేషాన్ని వివరించవలసిందిగా వశిష్ఠుణ్ణి ప్రార్థించాడు. రాజా జనక మహారాజా, నేను సిద్ధాశ్రమంలో సంకల్పించిన యాగానికి వెళుతున్నాను. యాగార్థమై నీ సహాయాన్ని కోరడానికి వచ్చాను అన్నాడు. అందుకు జనకుడు, మహర్షి, యాగ నిమిత్తం ధనాన్ని, వివిధ సంభావనలను మీరు కోరిన ప్రకారం ఇస్తాను. అంతకన్నా నాకు నా సంపదలకు ప్రయోజనం ఏముంటుంది అని వినయంగా పలికాడు. మునిజన శ్రేష్ఠ, నాకు చిరకాలంగా ఒక కోరిక ఉన్నది. ధర్మార్థ కామమోక్ష ప్రదాయకము సర్వపాపహరము అయిన కార్తీక మాస మహాత్మ్యాన్ని వినగోరుతున్నాను. నా యందు అనుగ్రహముంచి కార్తీక పురాణాన్ని వినిపించి నన్ను కృతార్థుడిని చేయవలసిందని వశిష్ఠముని ప్రార్థించాడు. విశ్వశ్రేయస్సు భక్తి కలిగిన వారికి ఇటువంటి కోరికలు కలగడం సహజం. కార్తీక మాసం 30 రోజులు పుణ్యప్రదమైన రోజులు. ఈ మాసంలో చేయు జప తప స్నానదాన వ్రతాదులు అనంతమైన ఫలితాన్ని కలుగజేస్తాయి. స్కాంద పురాణంలోనూ పద్మపురాణంలోనూ ఈ కార్తీక మాస గొప్పతనం గూర్చి ఆచరించవలసిన విధి విధానాల గురించి చెప్పబడ్డాయి. ఈ కార్తీక మాసం సూర్యోదయ వేళలో స్నానం చేయడం పుణ్యప్రదం. పరమ పావనమగు గంగాదేవి నదీ తాలూకు కాలువలు, చెరువులు, జలాలు అన్నింటా అంతర్లీనమై ఉంటుంది. స్నానంతో పరిశుద్ధము, పుణ్యప్రదమైన తనువుతో చేయు దానాలు, వ్రతాలు అపారమైన ఫలితాన్ని కలుగజేస్తాయి. పితృకర్మలు 7 తరాలకు పుణ్యగతులను కలగజేస్తాయి. ఈ కార్తీక స్నాన వ్రతాదులకు స్త్రీ, పురుష, బాల, యవ్వన, వార్ధక్య, తరతమ భేదాలు లేవు. జనక మహారాజా, ఈ కార్తీక మాసం 30 రోజులు హరిహరులకు చాలా ప్రీతి అయినట్టి రోజులు. మాసాధిపతి అయిన దామోదరుని పూజ, ఈ మాసము పట్ల ప్రీతిగల కేదారేశ్వరుని వ్రతం ఈ నెలలో చేయడం వల్ల హరిహరుల కృపను అపారంగా కలుగజేస్తాయి. సమస్త జలాలలోనూ అంతర్లీనమై ఉన్న గంగాదేవి కృపకు పాత్రులు కాగలట్లు సూర్యోదయ పూర్వమే స్నానం చేయటం ముక్తిప్రదం. దాన ధర్మాలు, సంధ్యావందనాలు, తర్పణాలు, దీపారాధనలు, దీపదానాలు, వనభోజనాలు, సమారాధనలు, సోమవార వ్రతాలు, కార్తీక పౌర్ణమి నోము యావత్తు పుణ్యప్రాప్తిని కలుగజేయడమే కాక శరీరానికి తేజస్సు, శక్తిని, మేధస్సును, మనస్సుకు స్థిమితాన్ని, సంపత్తిని కలుగజేస్తాయి. జీవితానికి ఆయురారోగ్య, వినయ, విజ్ఞాన విజయాలను కలుగజేస్తాయి. ముక్తిని, మోక్షాన్ని ప్రసాదిస్తుంది ఈ కార్తీక మాసం. జనక మహారాజా, ఈ కార్తీక మాసంలో ఏకభుక్తం ఉపవాసం ఆచరించడం మోక్షప్రదం. సంపూర్ణంగా ఉపవసించి సంధ్యవేళ తీర్థ ప్రసాదాలతో కాలం గడపటం, రాత్రిళ్ళు మాత్రమే ఏకభుక్తం భుజించడం, ఆయాచితంగా పరులు పెట్టినది మాత్రమే తినడం చేస్తూ నిత్యం జప తప పురాణ పఠన దీపారాధన క్షేత్రదర్శనం భక్తితో నిర్వహించడం ఆరోగ్యదాయకం, మోక్షకారకమును. ఈ దీక్షతో కార్తీక సోమవార వ్రతం చేసిన ఫలితం కూడా కలుగుతుంది. ఉపక్రమణిక సమాప్తం. మొదటి రోజు పారాయణ భాగం సమాప్తం. అందరికీ నా నమస్కారాలు.